భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ దగ్గర దమ్మపేట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు చీకట్లో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మండల వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం తీవ్రంగా ఉన్నదని, చిరు వ్యాపారస్తులకు సామాన్యులకు అందరికీ విద్యుత్ అంతరాయం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు కరెంటు పోతుందో వస్తుందో అన్న సమాచారం కూడా ఇచ్చే పరిస్థితిలో దమ్మపేట మండల విద్యుత్ అధికారులు లేరు. విద్యుత్ మరమ్మతుల పేరుతో నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు మేలుకొని కరెంటు అంతరాయం లేకుండా చూడాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ విశ్వేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు తంబళ రవి, గుడా ముత్యాలరావు, నాగరాజు, చందు, నరేష్, రత్నకుమారి, సుజాత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఈరోజు దమ్మపేట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడ్డది. రోజుకి 10 సార్లు పోతుంది వస్తుంది, కనీసం సమాచారం కూడా లేదు. దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పేసి ఇవాళ విద్యుత్ శాఖ అధికారులకు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నా కూడా పాలనలో మటుకి ఎలాంటి పరిపక్వత అన్నది రావడం లేదు. కావున అధికారులు స్పందించి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నాము. జై బీజేపీ, భారత మాతాకి, భారత మాతాకి, జై శ్రీరామ్.